పాపము వలన జీతము మరణము. పాపము అనగా దేవునికి మాటలకు, దేవునికి ఆత్మకు లోబడకపోవట, దేవుడు చెప్పిన దానికి విధేయత చూపకపోవట, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండట, అదే పాపము. పాపము అనగా దేవుడు చెప్పిన దాన్ని చేయకపోవటే పాపము. ఈ పాపము అన్నది ప్రతి వ్యక్తికి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. పాపము అన్నది దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. అంటే లోకరీతిగా సంపాదించేవారు, అన్యాయంగా సంపాదించేవారు, అన్యాయంగా బ్రతికేవారు ఎంతో డబ్బులు సమకూర్చుకోవచ్చు, ఎంతో ఆస్తిపాస్తులు సమకూర్చుకోవచ్చు. కానీ వారి హృదయంలో దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం అంటుండదు. ఒక వ్యక్తి జీవితంలో, ఒక యవనస్తుని జీవితంలో దేవుని నుండి వచ్చే నిజమైన ఆశీర్వాదం ఏమిటి? దేవుని నుండి వచ్చే నిజమైన ఆశీర్వాదం ఏమిటి? మీరు అనుకోవచ్చు, దేవుని నుండి వచ్చే నిజమైన ఆశీర్వాదం అన్నది మంచి ఇల్లు, మంచి బంగళా, పనివారు, ఆస్తిపాస్తులు, మన కార్లు రావాలి, మనకు డ్రైవర్ ఉండాలి, పెద్ద కుక్క ఇంటి ముందు ఉండాలి, పని మనుషులు ఉండాలి. అది దేవుని ఆశీర్వాదం అనుకుంటాం. కాదు. దేవునికి ఆశీర్వాదము అన్నది నీ హృదయంలో సంతోషము, సమాధానము, నెమ్మది అంటూ కలిగజేసేదే దేవునికి ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం అన్నది నీ హృదయంలో నిత్యము సంతోషం కలిగింపచేస్తుంది, నిత్యము ఆనందం కలిగింపచేస్తుంది, నిత్యము నెమ్మది కలిగింపచేస్తుంది. ఈ దేవుని ఆశీర్వాదం లేని వ్యక్తి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అతని హృదయంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏదొక వెలితి, ఏదొక బాధ, ఏదొక కలవరం అతను ఏర్పడుతుంటుంది. అతను ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అన్న ఆతృత ఉంటుంది. కానీ దాని సంపాదన బట్టి అతడు సంతోషంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. దేవుడి వచ్చే ఆశీర్వాదం ఎటువంటిదంటే, నీకు సంపాదన ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నిజమైన సంతోషము, ఆనందం అన్నది కలిగి ఉంటే దేవునికి ఆశీర్వాదం. ఈ పాపము అన్నది దేవుని నుండి వచ్చే నిజమైన ఆశీర్వాదాన్ని రాకుండా చేస్తుంది. అంటే మనం నిజంగా సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా, నెమ్మదిగా బ్రతకలేము. నిజమైన సంతోషంగా మనం బ్రతకలేము. ఈ లోక సంతోషం అన్నది శాశ్వతం కాదు. ఈ లోక సంతోషం నిత్యముండేది కాదు. స్నేహితులు తిరిగినంతసేపు సంతోషం, సినిమాకి వెళ్ళినంతసేపు సంతోషం, తిరిగి ఇంట్లో వచ్చాక వేదన, బాధ. స్నేహితుడు ఆటలాడుతూ పాటాడుతున్నప్పుడు అదొక సంతోషం, కానీ ఒంటరి ఉన్నప్పుడు అదొక బాధ. అంటే మనుషుడు ఈ లోకంలో ఏ రీతిగా చూసినా సరే సంతోషంగా బ్రతకలేడు. ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా సరే సంతోషంగా బ్రతకలేడు. ఎంత సినీ యాక్టర్స్ ఉన్నారు,
వాళ్ళకి డబ్బు లేదా, ఆస్తిపాస్తులు లేదా? కానీ ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు? ఎందుకు? కారణం వాళ్ళ సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక వ్యక్తి నిజమైన సంతోషం పొందకపోవడానికి పాపమే కారణం. ఆ పాపం ఏంటంటే దేవుడు చెప్పింది చేయకపోతే పాపం. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పేది ఏంటి? నీ హృదయాన్ని నాకు ఇచ్చేస్తే, నీ హృదయాన్ని నాకు. దేవుడు మనని అడిగేది మన హృదయాన్ని అడుగుతున్నాడు. మన ఆస్తి పాత్రలు అడుగుతుండేది, మన సంపాదన అడుగుతలేదు, మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? మన హృదయం మంచిదేనా? మన హృదయం మంచిదేనా? ఎంతో కోపములతో, ద్వేషములతో, ఆయాసములతో, మనసు కష్టములతో, ఎన్నో రకాల పాపములతో నిండిపోయిన హృదయాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? అడగడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన నీలోకి రావడానికి. ఆయన నీలో రావాలంటే నీలో ఈ కోపములు, ద్వేషములు, ఈర్ష్యలు, ప్రతి పాపములను ఒప్పుకొని నువ్వు పశ్చాత్తపడాలి. అలా పశ్చాత్తపడినప్పుడు నీ హృదయం అన్నది ఖాళీ అవుతుంది. ఖాళీ అయినప్పుడు ఆయన నీలోకి వస్తాడు, ఆయన నీ హృదయంలోకి వస్తాడు, ఆయన నీలో ఉంటాడు. అదే నిజమైన సంతోషం. నువ్వు నిజంగా దేవునికి సంతోషంతో నింపబడి ఉంటే అది ఈ లోకంలో నువ్వు కళ్ళు మూసిన తర్వాత కూడా ఆ సంతోషం నేను వెంటాడుతూ ఉంటుంది. ఈ జన అనేక మంది యవ్వన జీవితాల్లో దేవుడు ఆశించేది ఏంటంటే సంతోషంగా బ్రతకాలని, ఆనందంగా బ్రతకాలని, నెమ్మదిగా బ్రతకాలని. ఏ రీతిగా? లోకరీతిగా కాదు. లోకరీతిగా బ్రతకడం బట్టి కాదు, కానీ ఆయనకి సంతోషము, ఆయనకి సమాధానం బట్టి నువ్వు సంతోషంగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నీ జీవితంలో ఆ సంతోషం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ సంతోషం అనుభవించిన సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవుని తెలుసుకున్నావు, దేవుని తిరిగి వచ్చినావు, కానీ నువ్వు దేవుడికి ఎంత దూరం అయిపోయావు? దేవునికి సంబంధం ఎంతవరకు తెగిపోయింది? దేవుడితో నువ్వు ప్రార్థన చేయక ఎన్నెళ్ళు గడిపి వేస్తున్నావు? ఎన్ని నెలలు దేవునితో సహవాసం చేయలేక, ప్రార్థన చేయలేక, ఆయనతో గడపలేక నీ జీవితాన్ని ఎంతవరకు నష్టపరుచుకున్నావు? అది నీ తప్ప, దేవుని తప్ప? నీది తప్పు. నువ్వు చేయవలసిన ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవునితో ఉండవలసిన సహవాసం నీకు దేవునితో ఉండటం లేదు. నీ జీవితంలో ఒక ప్రత్యేకంగా ఒక యవనస్తుల జీవితంలో ఉండే గొప్ప సంగతి ఏంటంటే వారు దినదినం ప్రార్థన చేస్తే కొలది, వారు దేవుని దగ్గర అవుతున్న కొలది అనేక ఆశ్చర్యాలు పొందుకుంటూ వస్తారు, అనేక రకమైన దీవులు పొందుకుంటూ వస్తుంటారు. అనేకమైన ఆశీర్వాదములు వారికి స్టోరేజ్ చేయబడుతుంది. నువ్వు ఇప్పుడు బాధలతో, వేదనతో, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తున్న కొలది నీ భవిష్యత్తులో మేలు కొరకు అవన్నీ కూడా స్టోరేజ్ చేయబడుతుంది. ఏ దిన, ఏ సమయంలో, ఏ గడియలో దేవునికి సరైన రీతిలో, సరైన విధంగా నీకు అన్ని రీతిలుగా మేలు కలగాలి, ఆ రీతిగా నీకు స్టోరేజ్ చేయబడుతూ ఉంటుంది. మరి నీకు అనుభవం ఉందా? ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయటం మానేస్తున్నావు, ప్రార్థన చేయటం విడిచిపెట్టేస్తున్నావు, ప్రార్థన చేయటం నీకు అలవాటుగా మారిపోయింది.
ప్రార్థించట 5-10 నిమిషాలతో ముగించేసుకుంటున్నావు, కానీ వాళ్ళు ప్రార్థన చేయటం మానివేస్తున్నావు. అది నీ జీవితానికి ఎంత నష్టమో తెలుసా? అది నీ జీవితానికి ఎంత ముప్పో తెలుసా? అది నీ జీవితానికి ఎంత వేదన కలిగిస్తుందో తెలుసా? అది నీ బ్రతుకు దినములకు ఎంత దుఃఖాన్ని మిగిల్చుంచుతుందో తెలుసా? ఎందుకు లోకం వైపు చూసి టర్న్ అయిపోతున్నారు? దేవుని నుండి లోకంలోకి ఎందుకు అంత సులభంగా టర్న్ అయిపోతున్నారు? ఎందుకు? పాపం వలన వచ్చు జీతము మరణం. నీవు దేవునిలో ఉండకుండా లోకం వైపు ఉండుకుంటూ నువ్వు కొనసాగించినట్లయితే నీకు చివరి మిగిలేది అంతము, మరణము, అంటే నరకం. కానీ యేసుక్రీస్తు యొక్క కృపావరము నువ్వు రక్షించబడాలి, ఆ నరకం నుండి తప్పించబడాలి, ఆ నరకం నుండి తృణపాటును తప్పించబడాలి, ఆ నరకం నుండి నువ్వు విమోచింపబడాలి, నరకంలో పోకుండా నువ్వు కాపాడబడాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు నీ కొరకు, ప్రభువు యేసుక్రీస్తు నీ కొరకు శిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు చేతులతో చేసిన పాపములు, అన్యాయంగా, దౌర్జన్యంగా, దొంగతనాలు నువ్వు చేసినందుకు ఆయన చేతిలో మొలలు కొట్టబడింది. నువ్వు పోకుండా స్థలాలకు నువ్వు పరిగెత్తినందుకు ఆయన పాదాలకు మేకులు కొట్టబడింది. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ ఆలోచన బట్టి, చెడు ఆలోచన బట్టి, చెడు తలమును బట్టి ఆయన తలపై ముళ్ళకిరీటం కొట్టబడింది. నీలోన్న ఆయాసము, మనసు కష్టము, వీటిని బట్టి ఆయన ప్రక్కలో బల్లపట్టు పొడవబడింది. నువ్వు మాట్లాడుతున్న అబద్ధాలను బట్టి, నువ్వు మాట్లాడుతున్న అబద్ధాలను బట్టి ఆయన చెంప మీద కొట్టబడింది. తెలుసా? మన పాపముల కొరకు, మన దోషముల కొరకు నీవే ఆయనను ఆ రీతిగా శిలువ వేస్తావు. ఒకటి అనవచ్చు, అది ఎప్పుడో జరిగింది కదా అనుకోవచ్చు. అవును, నువ్వు నేను చేసిన ప్రతి పాపములకు ఆయన ఆ రీతిగా గాయపరచబడ్డాడు. కానీ నువ్వు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినట్లయితే, నీవు దేహం తిరిగినట్లయితే నువ్వు జీవంలోనికి వస్తావు, జీవంలో ప్రవేశిస్తావు. కృపావరమే ఏంటో తెలుసా? మరణం నుండి తప్పించుకొనుట. నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని ఎంతవరకు కొలాప్స్ చేసేయాలో కొలాప్స్ చేసుకున్నావు. నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని ఎంతవరకు లేకుండా చేసుకోవాలో చేసి వేసుకున్నావు. కానీ దేవుడు నీపై కృప చూపుతున్నాడు, ఆయన కనికరం చూపుతున్నాడు. నువ్వు ఆయన్ని వెంటాడవలసిన బదులుగా నీవు ఆయనను వెంబడించవలసిన బదులుగా నిన్ను ఆయన వెంబడిస్తున్నాడు. నా కుమారుడు, ఎంతవరకు, ఎక్కడి వరకు పరిగెడతావు? ఇదిగో నా ఎదుగురా, నాశనం పరిగెత్తకు, నరక కోపాన్ని పరిగెత్తకు, లోకంలో కొట్టును పోకు. నిజమైన సంతోషం నా ఎదు ఉంది, నిజమైన సమాధానం నా ఎదు ఉంది. నా వైపు మళ్ళుకు, నా వైపు తిరుగని ప్రభు ఎంత చెప్పినా, ఆయన స్వరము ద్వారా ఎంత హెచ్చరించినా, మనస్సాక్షిని ఎంత గుచ్చుకున్నా మనం కఠినం చేసేసుకుంటున్నాం. దేవుడిచ్చే విలువైన మేలను కాలుతో తనుకుని పోతున్నాం. ప్రతిరోజు
దేవుడిచ్చి విలువైన ఆశీర్వాదాన్ని నువ్వు కాలుతో తొక్కేస్తున్నావు. అది తెలుసా నీకు? నువ్వు దేవునితో గడుపుట నిర్లక్ష్యం చేయడం బట్టి, దేవునితో గడుపుట అలక్ష్యం చేయడం బట్టి, దేవునితో ప్రార్థన చేయట ఉల్లంఘించడం బట్టి నీ జీవితంలో ప్రతి దినము ఒక్క ఆశీర్వాదాన్ని కాలుతో తొక్కివేస్తున్నావు, కాలుతో తొక్కి అణిచివేస్తున్నావు. నాకు ఈ ఆశీర్వాదం వద్దు, నాకు ఈ ఆశీర్వాదం వద్దు, నాకు ఈ ఆశీర్వాదం వద్దు. అవన్నీ జీవితం కొనసాగించుకుంటూ ఎన్నో ఆశీర్వాదాలను కాలుతో తొక్కి వేసుకుంటూ పోతున్నావు. నీకు తెలుసా? అది నీకు అర్థమవుతుందా? నీకు అవగాహన అవుతుందా? సరే, అయింది, ఓకే. ఇంకెంతకాలం తొక్కుంటూ పోతావు? ఇంకెన్ని తొక్కుంటూ పోతావు? ఇంకెన్ని సంవత్సరాలు తొక్కుంటూ పోతావు? ఇప్పుడు మనసు తిప్పుకుంటావా? ఇప్పటికైనా ఆయన తిరుగుతావా? ఇప్పటికైనా ఆయన సన్న ప్రార్థన చేస్తావా? అదే దినదినము నీ ఇచ్చే ఆశీర్వాదములు నేను తొక్కుకుంటూనే బ్రతికాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నా పెద్ద చూపండి, నాకు ఆశీర్వాదం కావాలి, నాదొక శాపకరం బ్రతుకు ప్రభువా, నాదొక శాపకరం దినాలు ప్రభువా, నాకు సహాయం చేయవా ప్రభువా అని నిజంగా మనం తగ్గించుకుని ప్రార్థన చేసి పశ్చాత్తాపడినప్పుడు నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు అన్నిటికంటే మరి అధికమైన ఆశీర్వాదాన్ని ఆయనకి అనుగ్రహింపచేస్తాడు. నీకు కావలసింది పశ్చాత్తాపం. అయ్యో, ఇంతవరకు నేను చేసింది, ఇంతవరకు నాకు ఇచ్చే ఆశీర్వాదాలను నేను నిర్లక్ష్యపరిచేశానే, అలక్ష్యం చేశానే, నా పాలతో తొక్కివేశానే. ఆ గ్రహింపుతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన్ని ఆశీర్వదిస్తాడు, కృప చూపుతాడు. కాబట్టి ఈ లోకం బ్రతుకుతున్న మనము లోకం వైపు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుని మనకు దృష్టి ఉంచినప్పుడు ఆయనని పైకి లేపుతాడు. నువ్వు ఎలాగున్నావో చూసుకో, పరీక్ష చేసుకో, లెక్క వేసుకో. నువ్వు దేవుని తెలుసుకున్నప్పటి నుంచి ఎన్ని ఆశీర్వాదాలతో తన్నేసావు, ఎన్ని దీవులను పోగొట్టుకొని నిష్ప్రయోజకమైన జీవితం జీవించావు. పరీక్ష చేసుకో, పశ్చాత్తాపడు. దేవునికి తరుణాలు ఇచ్చినా సరే నువ్వు లోబడకుండా, విధేయత చూపకుండా కట్నం చేసుకున్నావే, తరుణాలు దొరుకుతున్నప్పటికీ నీకు ప్రార్థన రాక, ప్రార్థన చేయలేక, ఇక ఇంతేలే, నా పరిస్థితి ఇంతేలే అని ఎంత నిర్లక్ష్యపరిచావు. దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నాకు ప్రార్థన దయచే ప్రభువా, నాకు ప్రార్థన కావాలి. నా లైఫ్లో నీ గొప్ప ఆశీర్వాదం చూడాలి, అంతే. నాకు ఈ లోకం ఏదున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ యొక్క మేలు, నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా అని ఒక గురి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని జీవితం టర్నప్ చేస్తాడంతే. నీ జీవిత పరిస్థితి మారిపోతుంది. దేవుడు ఆ రీతిగా కార్యం చేసేవాడు. కానీ నువ్వు దేవుని చేతికి అప్పగించుకోవడం ముఖ్యం. నిన్ను నువ్వు దేవుని చేతిలో పెట్టుకోవడం ముఖ్యం. నువ్వు నాకు కావాలి ప్రభా, నువ్వు నాకు కావాలి, నీవు నాకు కావాలి ప్రభా అని మనస్ఫూర్తిని ప్రార్థించేటప్పుడు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా నీ జీవితంలో మేలు కావాలి కోరినప్పుడు నువ్వు దేవుడికి ఎంత దూరం అయిపోయావో దాని గురించి ప్రార్థన చేయి.
దేవుడు తప్పకుండా అనుగ్రహం చూపుతాడు. ప్రార్థన చేసుకుందాం.